ఈ షేడ్ నెట్ ఫామ్‌లో మనం ఈ మిరప మొక్కలు పెంచే విధానంలో మొదటిగా ఈ విధంగా ఈ షేడ్ నెట్‌ల కింద లోపల మొత్తం గూడా రైజ్డ్ బెడ్స్ అనేవి ఉంటాయండి. ఈ రైజ్డ్ బెడ్స్ మీద మనకి ఈ కోకోపీట్ వేస్టేజ్ అనేటువంటిది పరుచుకొని ఈ విధంగా రైజ్డ్ బెడ్‌ని నీట్‌గా ఫ్లాట్‌గా చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్లాట్ రైజ్డ్ బెడ్ మీద రైజ్డ్ బెడ్ అంటే మీనింగ్ మీకు ఈ ఇమేజ్‌లో కనపడుతుంది కదా! భూ ఉపరితలం నుంచి కొద్దిగా ఉబ్బెత్తుగా పైకి వచ్చి ఉంటది. వీటి వల్ల బెనిఫిట్స్ ఏందంటే ఇన్‌కేస్ వర్షాలు మనం ఎక్కువగా పడ్డప్పుడు వాటర్ అనేటువంటివి నిలవకుండా ఈ పక్కన ఉన్నటువంటి నేల మీదకి వచ్చేస్తూ ఉంటాయి ఆ రైజ్డ్ బెడ్ మీంచి. అలా మనం ఫ్లాట్ చేసుకున్న తర్వాత ఆ రైజ్డ్ బెడ్ మీద ఈ విధంగా ఈ పాలిథిన్ షీట్ అనేటువంటిది మనం వేసుకోవాలి. అదేవిధంగా ఈ మల్చింగ్ షీట్ అని కూడా అనొచ్చు దీన్ని. ఈ మల్చింగ్ షీట్‌ని లేదంటే ఈ పాలిథిన్ షీట్‌ని మనం ఈ రైజ్డ్ బెడ్ మీద ఇలా పరుచుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ పాలిథిన్ షీట్ వేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం ఈ పక్కన కనిపిస్తున్నటువంటి ఈ సీడ్లింగ్ మ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీడ్లింగ్ ట్రేస్ అనేటువంటివి మనం ఈ రైజ్డ్ బెడ్ మీద పెట్టినప్పుడు మనకి మొక్క ముదిరే కొద్దీ ఈ సీడ్లింగ్ యొక్క వేరు వ్యవస్థ భూమిలోకి వెళ్ళకుండా ఈ పాలిథిన్ షీట్ అనేటువంటిది మనకి అడ్డంగా ఉంటది నేలలోకి వెళ్ళకుండా. ఎందుకంటే నేలలోకి వెళ్తే మళ్ళా మొక్కని మనం బయటికి పీకలేము. ఆ సీడ్లింగ్ అనేటువంటిది ముదిరిపోయి వేస్ట్ అవుతది. సో, అందుకని ఖచ్చితంగా మనం ఈ పాలిథిన్ షీట్ అనేటువంటిది మనం నారు పెంచే ఈ మిరప మొక్కలు పెంచే ఈ నర్సరీలలో షేడ్ నెట్ హౌస్‌లలో ఈ విధంగా ఈ పాలిథిన్ షీట్‌ని మనం పరుచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్ని చోట్ల కూడా ప్రతి షేడ్ నెట్ హౌస్‌లో ఇది కంపల్సరీగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలానే ఈ షీట్ అనేటువంటిది ఉండడం వల్ల మనకి వీడ్ కంట్రోల్‌గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నర్సరీలో మొక్కల్లో ఈ మనకి ఏదైతే సీడ్లింగ్ ట్రేస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య మనకి ఎటువంటి గ్యాప్ లేకపోవడం వల్ల ఈ విధంగా పాలిథిన్ షీట్ ఉంటే మనకి వేరే రిమైనింగ్ వీడ్ అనేటువంటిది కలుపు మొక్కలు అనేటువంటివి పట్టకుండా ఉంటాయి. అందుకని పాలిథిన్ షీట్ అనేటువంటిది మనం ఖచ్చితంగా వాడాలి. అండ్ అలానే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాలిథిన్ షీట్‌ని ఒకటి వీడ్‌ని కంట్రోల్ చేయడం. రెండవది మనకి ఏదైతే ఈ సీడ్లింగ్స్ ట్రేస్ ఉన్నాయి కదా! ఆ మొక్కలు మనకి 20 రోజుల తర్వాత వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి ఏదైతే ఆ ట్రేస్‌లలో ఉన్న హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్‌లో గుండా వేరు అనేటువంటిది భూమిలోకి వెళ్ళకుండా ఉంటుంది. సో, మనం వేసే ఈ ఆర్మూర్ బీఎస్ఎఫ్ కంపెనీ డెవలప్ చేసింది. ఈ ఆర్మూర్ వెరైటీ సీడ్‌ని మనం ఈ చిల్లీ పంట కోసం ఈ చిల్లీ సీడ్‌ని మనం వేయబోతున్నాము. ఖచ్చితంగా మనం ఇది 10 గ్రాముల ప్యాకెట్ అండి. మనకి ఈ 10 గ్రాముల ప్యాకెట్‌లో 2000 విత్తనాలు అనేటువంటివి మినిమం ఉంటాయి. ఖచ్చితంగా మనం ఈ ట్రూత్‌ఫుల్ లేబుల్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి. దీని యొక్క అర్థం ఏంటంటే మనకి జెర్మినేషన్ పర్సెంటేజ్ 60% మినిమం ఖచ్చితంగా, అంటే 100కి 60 మొక్కలు ఖచ్చితంగా మొలుస్తాయి. ఆ ట్రూత్‌ఫుల్ లేబుల్ మీద మనకి ఇనర్ట్ మ్యాటర్ అంటే ఓన్లీ సీడే ఉంటుంది. ఏదైనా తొలక లాంటివి ఏవి ఉండకుండా ఉంటాయి 98%. అండ్ అలానే జెనెటిక్ ప్యూరిటీ, జన్యుపరంగా మంచి హైబ్రిడ్ మినిమం 98% కూడా జన్యుపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటిది ఆ సీడ్ ట్రూత్‌ఫుల్ లేబుల్‌లో మనకి కంపెనీ వాడు రాసి ఇస్తాడు. మనకి కనిపిస్తున్నాయి ఇవి సీడ్లింగ్ ట్రేస్ అండి. ఒక్కొక్క ట్రేకి 98 హోల్స్ అనేటువంటివి ఉంటాయి. ఇట్ మీన్స్ 98 మొక్కలు అనేటువంటివి ఒక ట్రే నుంచి మనం పెంచగలుగుతాము ఈ ట్రేస్‌లలో. ఈ విధంగా ట్రేస్‌ని నీట్‌గా అలా ఆర్డర్‌లో పెట్టుకొని ఆ ట్రే లోపల మనకు కనబడుతుంది కదా! ఇది ఈ ట్రేస్‌ని మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా ఈ కోకోపీట్‌తో ఫస్ట్‌గా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ విధంగా వాటర్ అనేటువంటిది మనం కోకోపీట్‌కి అప్లై చేయాలి. కనీసం మాయిశ్చర్ అనేటువంటిది మనకి మరీ ఈ పిండితే నీళ్లు బయటకు వచ్చేంత కాకుండా మినిమం మాయిశ్చర్ అనేటువంటిది మెయింటైన్ చేసుకుంటూ ఆ కోకోపీట్‌ని
ఫస్ట్ సారిగా ఈ ట్రేలో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఎక్సెస్గా ఉన్న వాటిని పక్కన నెట్టేయాలి. ఈ కోకోపీట్ లోపల నెక్స్ట్ మనం సీడ్ అనేటువంటిది వేస్తారు నర్సరీలో వాళ్ళు. ఇది అందరూ చేయలేరండి. ఇది చాలా టెక్నికల్ వర్క్. అందరూ లేబర్స్ కూడా ఇది చేయలేరు. బాగా అనుభవం ఉన్నటువంటి నర్సరీలలో అనుభవం ఉన్నటువంటి లేబర్స్ మాత్రమే ఈ సీడ్ని సరిగ్గా పెంచగలుగుతారు. చాలా నర్సరీలలో మొక్క సరిగా 98 మొక్కలకి 70 మొక్కలు 60 మొక్కలు మాత్రమే మొలుస్తాయి. అవి సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విధంగా మనం ఈ కోకోపీట్ని ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా వాటి మీద కూర్చొని లేదంటే ఈ విధంగా చేతులతో అదుముతారు. అదవడం వల్ల ఈ కోకోపీట్ అనేటువంటిది ఇట్లా కంప్రెస్ అవుతుంది లోపలికి. ఇప్పటికీ మనం సీడ్ వేయలేదు, ఓన్లీ కోకోపీట్ మాత్రమే ఫిల్ చేసి ఇట్లా అదవడం వల్ల ఈ విధంగా మొత్తం కంప్రెస్ అయింది ఆ కోకోపీట్. ఇలా కంప్రెస్ అయిన తర్వాత ఆ గ్యాప్లో మనం ఫస్ట్ ఇంకా సీడ్ అనేటువంటిది వేస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీడ్ మాత్రమే వేయాలి. అంటే ఒక్కొక్క సీడ్ అంటే 98 సీడ్స్ అనేటువంటివి మనకి ఒక ట్రేలో పడతాయి. ఈ విధంగా ఎక్సెస్గా ఏమన్నా సీడ్ కానీ పడితే, ఎక్స్ట్రా సీడ్ పడితే వాటిని మళ్ళీ ఖాళీ వాటిలలోకి ఫిల్ చేసి ఈ విధంగా ఒక ట్రేకి 98 విత్తనాలని వేస్తారు. ఇది చాలా ఆర్ట్తో కూడిన వర్క్ అండి. అందరూ అంత స్పీడ్గా విత్తనాలు ఆ ట్రేలలో వేయలేరు. వీళ్ళు దగ్గర 15 సంవత్సరాల నుంచి ఈ నర్సరీలో పనిచేస్తున్నారు, అందుకే ఇంత స్పీడ్గా వేయగలుగుతున్నారు. ఇలా ఆ గ్యాప్ లోపల ఈ విధంగా సీడ్ అనేటువంటిది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అలానే మనకి ఈ కంపెనీ ఇచ్చే సీడ్లో ఖచ్చితంగా అండి సీడ్ని ఈ ఇమిడాక్లోరోప్రిడ్ క్యాప్టెన్ అంటే ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్తో విత్తన శుద్ధి అనేటువంటిది చేసి వస్తుంది ప్యాకెట్లలో ఆల్రెడీ. ఇలా వన్స్ విత్తనాలని ఫిల్ చేసిన తర్వాత ఆ రిమైనింగ్ గ్యాప్ని మరలా కోకోపీట్తో ఈ విధంగా కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఆ సీడ్ పైన కోకోపీట్ అనేటువంటిది అలా చల్లి నీట్గా మళ్ళీ అలా ఎక్స్ట్రా ఏమీ లేకుండా పక్కకి నెట్టేసి ఆర్డర్లో ఒక రోకి 15 ట్రేలు వరుసగా ఒకదాని మీద ఒకటి 15 ట్రేలు అనేటువంటివి పెట్టుకుంటారు. అది డిపెండ్స్ అండి, 10 అయినా పెట్టవచ్చు, 15 అయినా పెట్టవచ్చు. మరీ ఎక్కువ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే వెయిట్ ఎక్కువయ్యి మళ్ళీ కంప్రెస్ అవుతుంది ఆ కోకోపీట్ అనేటువంటిది. అలా కంప్రెస్ అవ్వకుండా మనకి 13 నుంచి 15, 18 ట్రేలు ఇలా ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్తారు. అండ్ అలానే కౌంటింగ్ కూడా మనకి అర్థమవుతుంది. ఒక రోకి 15 ట్రేలు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ టాప్లో వచ్చేసి ఎంటీ ట్రే అనేటువంటిది పెడతారు. ఎందుకంటే వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా, లేదంటే వాటర్ మనం స్ప్రేయర్తో వాటర్ ఇచ్చినప్పుడు ఆ కోకోపీట్ అనేటువంటి చెదిరిపోకుండా పైన ఎంటీ ట్రే అనేది పెట్టుకొని దానిపైన మళ్ళీ మనం ఈ బ్లాక్ కలర్ షేడ్ నెట్ అనేటువంటిది ఒకటి వేస్తారు. ఈ విధంగా ఈ షేడ్ నెట్ అనేటువంటిది మనం వేసుకోవాలి. ఎందుకంటే పిచ్చుకలు కానీ ఎలకలు కానీ ఇలాంటివి మోస్ట్లీ నర్సరీలలో వాటిని అవాయిడ్ చేస్తారు, అవి రావు. ఇన్ కేస్ వచ్చినా సరే, లేదంటే వాటర్ ఇచ్చే టైంలో డైరెక్ట్గా కోకోపీట్ మీద పడకుండా ఈ షేడ్ నెట్ వేయటం వల్ల మనకి ఆ కోకోపీట్ చెదిరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వన్స్ ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత అన్నీ ఈ విధంగా వాటరింగ్ అనేటువంటివి మనం డైలీ ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా వాటర్ అనేటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే సైడ్ లోపల ఉన్నటువంటి ట్రేకి మిడిల్లో ఉన్నటువంటి హోల్స్లో మటుకు వాటర్ అనేటువంటిది ఎవాపరేట్ అవ్వదు మ్యాక్సిమం. ఇలా సైడ్లలో కానీ టాప్లో కానీ గాలి ధారాళంగా వెళ్తుంది కాబట్టి అక్కడ మనకి వాటర్ ఎవాపరేషన్ అనేటువంటిది ఉంటుంది. వాటర్ ఎవాపరేట్ అయితే ఆ డ్రై కండిషన్స్లో సీడ్ జర్మినేషన్ అనేటువంటిది, అంటే విత్తనం అనేటువంటిది సరిగ్గా మొలకెత్తినా సరే అది మొలవదు. కనుక ఈ విధంగా డైలీ మనం నీళ్లు పెట్టుకున్న తర్వాత అలానే ఆ ట్రేస్ని మనం 6 రోజులు ఉంచుకోవాలండి. అదే 6 రోజుల తర్వాత మనం ఈ విధంగా ఈ రేజ్డ్ బెడ్స్ మీద పరుచుకోవాలి ప్రతి మ్యాట్ని. ఈ లోపల విత్తనం అనేటువంటిది లోపలే మొలకెత్తుతుంది ఈ 6 రోజుల లోపల. అది డిపెండ్స్ అండి. మనకి చిల్లీ సీడ్ అయితే 6 రోజులు పడుతుంది. అదే
మనకి టమాటో అయితే 2 డేసే ఉంచుతారు. అది డిపెండింగ్ అపాన్ సీడ్ మనం ఎన్ని రోజులు అలానే ఉంచాలి అనేటువంటిది. మనకి చిల్లీ అయితే 6 రోజులు ఉంచిన తర్వాత ఈ విధంగా నర్సరీ బెడ్స్ మీద పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత 7వ రోజు ఈ విధంగా అన్ని విత్తనాలు కూడా మొలకలు అనేటువంటివి వస్తాయి. ఈ మొలకలు అనేటువంటివి మీరు చెక్ చేసుకుంటే ప్రతి నర్సరీకి వేరియేషన్ ఉంటుందండి. బాగా హై మెయింటెనెన్స్ చేసే నర్సరీలలో మాత్రమే మనకి 98కి దగ్గర 90 పైన 95 పైన మొలక శాతం అనేటువంటిది, అంటే 95 100కి 95 మొక్కలు అనేటువంటివి మనకి మొలకెత్తుతాయి. కొన్ని నర్సరీలలో సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల 100కి 70 మొక్కలు, 65 మొక్కలు, 80 మొక్కలే మనకి వస్తాయి. ఎక్కువ మొక్కలు జర్మినేషన్ ఉంటే రైతుకి బెనిఫిట్ అండి. ఇన్ కేసు మొక్కలు తగ్గినప్పుడల్లా మనకి మొక్క దగ్గర వచ్చేసి మనకి ₹1.50 పడతా ఉంటుంది చివరి రోజు మనం తీసుకునే నాటికి. అందుకని మనం హై క్వాలిటీ హై మెయింటెనెన్స్ ఉన్న నర్సరీలను ఎంచుకోవాలి మిరప మొక్కలు తీసుకునేటప్పుడు. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది పూర్తిగా ఆకులు విచ్చుకొని ఉంది. ఇది 9 నుంచి 10 రోజుల మొక్క అండి. 10 రోజుల తర్వాత ఈ విధంగా ఉంటుంది చిల్లీ సీడ్ మనకి జర్మినేషన్ అయిన తర్వాత. ఈ లోపల ప్రతిరోజు కూడా స్ప్రింక్లర్లు ఉంటాయండి నర్సరీలో. స్ప్రింక్లర్ల ద్వారా లేదంటే మనం వాటర్ ఇచ్చే డ్రమ్స్ ఉంటాయి, వాటర్తో డైలీ మనం వాటరింగ్ అనేటువంటిది పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు కూడా వాటర్ అనేటువంటిది ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది 14 నుంచి 15 రోజుల మొక్క అండి. 2 ఆకుల తర్వాత 3 ఆకు అనేటువంటివి ట్రూ లీఫ్ అని అంటారు. ఈ 3 ఆకుని ట్రూ లీఫ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 ఆకులు మొలక ఎత్తినప్పుడే వస్తాయి. ఆ తర్వాత మొక్క స్టాండర్డ్ అయిన తర్వాత మనకి ట్రూ లీఫ్ అనేటువంటిది వస్తుంది. అండ్ అలానే ఈ ఫంగిసైడ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ నర్సరీలలో. ఫంగిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ ఈ విధంగా మనం ఇన్స్పెక్ట్ చేసుకొని సరైన ఫంగిసైడ్స్ ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. ఎనీ టైం అబ్జర్వేషన్ అనేటువంటిది ఉండాలి నర్సరీలో. ప్రజెంట్ వీళ్ళైతే ఈ 15 రోజుల మొక్కకి వీళ్ళు మెటాలైక్సిల్ అండ్ అలానే మ్యాంకోజెబ్ అనే రసాయనాలు కలిసి ఉన్నటువంటి మందుని స్ప్రే చేస్తున్నారు ఈ మొక్కల మీద. ఎందుకంటే ఆకుమచ్చ కానీ, వేరు కుళ్ళుడు కానీ, కాండం కుళ్ళుడు కానీ ఇలాంటివి రాకుండా ఉండడం కోసం. ఎప్పుడు కూడా ఫార్మర్ లెవెల్లో అడ్వాన్స్ కానీ మనం కెమికల్స్ అనేటువంటివి స్ప్రే చేసుకోవాలండి. వన్స్ మనకి దాంట్లో డ్యామేజ్ వచ్చిన తర్వాత మనం స్ప్రే చేసి ఏం లాభం ఉండదు, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అందుకని అడ్వాన్స్గా మనం స్ప్రే చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఇప్పుడు మనం చూస్తున్నది 4 ఆకులు అయిపోయిన తర్వాత 6-7 ఆకులు కూడా వస్తున్నాయి. ఇవి మనకి దగ్గర 22 నుంచి 23 రోజులు మొక్కలండి. మొక్క ఏజ్ పెరిగే కొద్దీ మొక్క యొక్క గ్రోత్ అనేటువంటిది ఇంకా స్పీడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, బాగా మనకి ఈ ట్రేలో దగ్గర 90% కూడా మొలక శాతం అనేటువంటివి ఉన్నాయి. ఏదో 2-3 అనేటువంటిది అది సాధారణం. ట్రూత్ఫుల్ లేబుల్ కూడా అందుకే వాడేస్తాడు. మినిమం జర్మినేషన్ పర్సంటేజ్ 60 అని ఉంటుంది చిల్లీకి. అంటే కంపెనీ వాడు చెప్పేది ఏంటంటే వాడి భాషలో 100కి 60 మొక్కలు ఖచ్చితంగా మొలుస్తాయి అని అన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి 25 to 26, 27 డేస్ గ్రో అయినటువంటి నారు. మొక్కకి మనం అదేవిధంగా మనం ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఏ విధంగా అయితే ఇస్తున్నామో మనం ఫెర్టిలైజర్స్ అనేటువంటివి కూడా మనం స్ప్రింక్లర్లలో 100% వాటర్ సాల్యుబుల్ 100కి 100% నీటిలో కరిగే బలం మందులు అనేటువంటివి ఉంటాయి. అవి స్ప్రింక్లర్ల ద్వారా లేదంటే మాన్యువల్గానే మొక్కల మీద నీళ్ళు అనేటువంటివి చల్లుతారు క్యాన్స్ ద్వారా. DAP కానీ, యూరియా కానీ ఇలాంటివి నీళ్ళల్లో కలిపి. అందుకని మొక్క మనకి ఈ విధంగా ఫుల్ గ్రీనిష్ కలర్లో ఆరోగ్యంగా హెల్దీ సీడ్లింగ్స్ అనేటువంటివి వస్తాయి. కొన్ని నర్సరీలలో ఇలాంటి మెయింటెనెన్స్ అనేటువంటిది పూర్తిగా ఉండదండి. ఎందుకంటే అవగాహన లోపము, లేదంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, లేదంటే హై బడ్జెట్ అవుతుంది, మొక్కలకి లాభాలు రావనే ఉద్దేశంతో సరిగ్గా ఫెర్టిలైజర్స్ కానీ
అంటే ఫంగిసైడ్స్ కానీ ఇలాంటివి స్ప్రే చేయరు. మనం ఎప్పుడు కూడా మొక్కలకి హై మెయింటెనెన్స్ ఉన్న నర్సరీలను మాత్రమే ఎంచుకోవాలి. 90% మొలక శాతం ఉండి ఈ విధంగా మొక్కలు కనుక ఉంటే ఆ నర్సరీ సరైన మెయింటెనెన్స్లోనే ఉంది అనేది దాని అర్థం. ఎక్కడ పడితే అక్కడ నర్సరీ తీసుకున్నా కూడా ఒక్కోసారి ఫేక్ సీడ్ కూడా ఇస్తూ ఉంటారు నర్సరీ వాళ్ళు. అందుకని బాగా తెలిసిన చోట హై మెయింటెనెన్స్ ఉన్న చోట మాత్రమే మిరప మొక్కల నారు అనేటువంటిది మనం పెంచుకోవాలి. చూస్తున్నారు కదా అండి, ఇప్పుడు ఈ విధంగా స్ప్రింక్లర్ల ద్వారా వీళ్ళు ఇరిగేషన్ అనేటువంటిది ఇస్తున్నారు. ఈ స్ప్రింక్లర్లలో 100% వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ని మిక్స్ చేసుకొని, లేదంటే ఎంటీ వాటర్, ప్లెయిన్ వాటర్ని కూడా ఈ విధంగా మొక్కలకి ఇవ్వాలి పొద్దున. ఈ విధంగా ఉంటుందండి నర్సరీలలో నారు పెంచడం. ఇలా 40 రోజుల నుంచి 45 రోజులు నర్సరీలో పెరిగిన తర్వాత 43 అంటే 40 నుంచి 45 రోజుల వయసు ఉన్న మొక్కని మనం ఈ ఫీల్డ్ లెవెల్లో మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది చేసుకోవాలి. ఖచ్చితంగా అంతకు మించి 45 రోజులు దాటినా కూడా నారు బాగోదండి. 40 నుంచి 45 రోజుల మొక్కని ఖచ్చితంగా మనం ఫీల్డ్లో ట్రాన్స్ప్లాంటేషన్కి అది సరైన టైము. మొక్కకి వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది. మొక్క బాగా బయట ఉన్న వాతావరణ పరిస్థితులకి తట్టుకోగలుగుతుంది. 40 రోజుల లోపల మొక్క పనికిరాదు. 5 రోజులు లేదంటే 50 రోజులు పైన పడ్డా కూడా మరీ ముదిరిపోయి ఉంటుంది మొక్క. సో ఈ విధంగా చూసుకొని సరైన సమయాన్ని బట్టి 40 నుంచి 45 రోజుల మొక్కని మనం ఫీల్డ్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి.